నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. జల సంక్షోభ నివారణకు ప్రతి ఒక్కరూ కదలి రావాలని చంద్రబాబు పిలుపు. ఇంకుడు గుంతలు, పంట కుంటల తవ్వకమే మార్గమని స్పష్టీకరణ. ఇంకుడు గుంతల తవ్వకాల్లో చేయి కలిపిన ప్రజాప్రతినిధులు. నెల్లూరులో పాల్గొన్న వెంకయ్య, మెదక్లో పలుగుపట్టిన తెలంగాణ ఉపసభాపతి. సమస్యలపై సామరస్యంగా వెళ్దామన్న కేసీఆర్ వ్యాఖ్యల్ని స్వాగతించిన చంద్రబాబు. దామాషా పద్ధతిలో జలాల పంపకాలు జరగాలని ఆకాంక్ష. తెలంగాణ విద్యార్థులకు వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజనం. 9 జిల్లాల్లో అమలుకు కడియం ఆదేశాలు. టీఎస్పీఎస్సీ ద్వారానే గురుకుల ఉద్యోగాల భర్తీ. తెలుగు రాష్ట్రాల్లో మరింత పెరిగిన భానుడి భగభగలు. పలుచోట్ల 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు. వడదెబ్బకు తెలంగాణలో 17 మంది మృతి. మహారాష్ట్రలో బయటపడిన భారీ డ్రగ్స్ తయారీ గుట్టు. షోలాపూర్లో 2,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఎపిడ్రిన్ను జప్తు చేసిన థానే పోలీసులు. రైతుకు కంటతడి పెట్టిస్తున్న ఉల్లి. మధ్యప్రదేశ్ నీమచ్లో ₹1 దిగువకు పడిపోయిన కిలో ధర. బోరుమంటున్న అన్నదాతలు. మానవ తప్పిదాలతో తలెత్తిన జల సంక్షోభాన్ని ఇంకుడు గుంతలు, పంట సంజీవనం వంటి కార్యక్రమాలతో అధిగమించి కరువును పారద్రోలాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లాలో నీరు చెట్టు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఏపీ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో పంటలు కాపాడుకోవాలని రైతులకు సూచించారు. కలిసి పనిచేద్దామని తెలంగాణ సీఎం ఇచ్చిన పిలుపును చంద్రబాబు స్వాగతించారు. నీటి బొట్టును ఒడిసిపట్టేందుకు ప్రతి ఒక్కరూ కదలాలని ప్రకాశం జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. సింగరాయకొండలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న చంద్రబాబు కనుమళ్ల చెరువులో నీరు చెట్టు పనులు ప్రారంభించారు. అక్కడే చేపట్టిన పంట సంజీవని పనులను పరిశీలించిన ఆయన వాటి ఆవశ్యకతను రైతులకు వివరించారు. మరో గుంత పనుల్లో చంద్రబాబు స్వయంగా పాల్గొన్నారు. తర్వాత 13 కోట్లతో నిర్మించిన ఏపీ రెసిడెన్షియల్ పాఠశాల భవనాలు, వ్యవసాయ మార్కెట్ యార్డులో 90 లక్షలతో ఏర్పాటు చేసిన పండ్ల నిల్వ కేంద్రం, 12 లక్షలతో ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించిన సిమెంటు రహదారులను ప్రారంభించారు. అక్కడి నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణానికి చేరుకుని ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. అనంతరం నీరు చెట్టు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సాగునీటి కొరత నివారణకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ రోజు ఈ చెరువులన్నీ గాని పూడిక తీసి ఫీడర్ ఛానల్స్ అన్ని గాని రిపేర్ చేయగలిగితే అన్ని నిండుతాయి. దాని కిందనే 1,25,000 ఎకరాలు ఆయకట్టు వస్తుంది. భూమిలో ఉండే నీళ్లు మీరు వాడుకున్నప్పుడు భూమిలో భూగర్భ జలాలు పెంచే బాధ్యత కూడా తీసుకోవాలి. దూరదృష్టి ఉండాలి. మీరేమి డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు. నీరు చెట్టు కింద 5 ఎకరాల పైనుండే రైతులు ముందుకు రండి. పూర్తిగా మిషన్లు పెట్టి ఈ యొక్క పంట కుంటలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. దీన్ని మీరంతా కూడా జాగ్రత్తగా చేసుకోగలిగితే ఈ జిల్లాలో కరువు అనే మాట ఉండదు. నదులు, వాగులు, వంకల్లో చెక్ డ్యాంలను కట్టడం ద్వారా భూగర్భ జలమట్టం పెంచేందుకు ప్రయత్నం చేయాలన్న ముఖ్యమంత్రి కలిసి సమస్యలను పరిష్కరించుకుందామన్న కేసీఆర్ ఆహ్వానాన్ని స్వాగతించారు. పైనుండే కర్ణాటక, ఆ పైనుండే మహారాష్ట్ర వాళ్ళకొచ్చిన నీళ్లు వాళ్ళు నిలుపుకొని మనకు నీళ్లు రానియకుండా చేస్తే మనం నష్టపోతున్నాం. ఎప్పటికప్పుడు ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఎన్ని నీళ్లు వస్తే అన్ని నీళ్లు దామాషా ప్రకారం మనం పంచుకుంటే తప్ప మనకు న్యాయం జరగదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి గారు చెప్పిన దానిపైన నేను స్వాగతిస్తూనే అన్ని విషయాలు కూడా సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలి. అదే మరి న్యాయం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో ఒక్కొక్కసారి పైనంతా కూడా నీళ్లు రాకపోతే వచ్చే నీళ్లు తెలంగాణగా నిలుపుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే నష్టపోతుంది. తెలుగు వాళ్లు నష్టపోకుండా ఉండాలి. పై రాష్ట్రాలు కూడా సహకరించాలి. ప్రకాశం జిల్లాలోని 950 చెరువులను మరమ్మతు చేయాలని, 1,00,000 పంట సంజీవని కుంటల తవ్వకం లక్ష్యాన్ని పూర్తి చేయాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతల్ని తవ్వుకుని జల సంరక్షణకు నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని సర్వస్వతి నగర్లో నిర్మిస్తున్న నైపుణ్య శిక్షణా కేంద్రంలో ఆయన స్వయంగా ఇంకుడు గుంత తవ్వి ఆదర్శంగా నిలిచారు. ఈ వర్షపు నీటిని నిల్వ ఉంచే విధానం, దీన్ని
కేంద్ర ప్రభుత్వం పట్టణాభివృద్ధి శాఖ ప్రతి కొత్తగా కట్టబోయే ప్రతి అడ్డానికి ప్రతి ఇంటికి ఇది తప్పనిసరి చేసింది. రాష్ట్రాలు స్థానిక సంస్థల ద్వారా వాటిని ఖచ్చితంగా అమలయ్యేట్టుగా చూడాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. ఇలాంటి కార్యక్రమాలకు ఈనాడు పత్రిక, ఈటీవీ ప్రోత్సాహాన్ని ఇవ్వడం చాలా సంతోషం. శ్రీ రామోజీరావు గారు సామాజిక స్పృహతో సమాజంలో విషయాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం, ఇవన్నీ కూడా ఈనాడు అనేక రకాలైన సామాజిక చైతన్యాన్ని పెంచేటి కార్యక్రమాలు చేపడుతుంది. ప్రధానమంత్రి గారు కూడా నేను ఈ మధ్య వారికి ఈ మొత్తం సంకలనం చేసి చూపిస్తే చాలా సంతోషించారు. తెలంగాణ ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డి మెదక్లోని తమ అధికారిక నివాసంలో ఇంకుడు గుంత తవ్వుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు. అంతకుముందు నీటి పొదుపుపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు మెదక్ టీఎన్జీఓ కార్యాలయం నుంచి ఆమె ఇంటి వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహించిన సుజలాం సుఫలాం సదస్సులో పాల్గొన్న ఆమె నీటి పొదుపు విధానాలు, జల సంరక్షణపై అవగాహన కల్పించారు. తెలంగాణ జాతి కూడా ఇంకుడు గుంతలను తీసుకొని నీటిని మళ్లీ భూమిలో ఇంకే విధంగా చేసినట్టయితే తప్పకుండా గొప్ప ఫలితాలను మనం సాధించబోతా ఉన్నాం. ఎక్కడ మీకు ఇంకుడు గుంత కావాలని చెప్పుండ్రి, తప్పకుండా మీకు ఎక్కడి నిధులైనా సరే తీసుకొచ్చి ఇచ్చి ఆ ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయడానికి నా సహాయ సహకారాలు అందిస్తా. కాబట్టి అందరం కూడా ఒక బాధ్యతగా గుర్తించాల్సిన అవసరం ఉంది. వేసవి సెలవుల్లోనూ మధ్యాహ్న భోజన పథకం కొనసాగుతుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులతో హైదరాబాద్లో సమీక్ష నిర్వహించిన ఆయన హైదరాబాద్ మినహా మిగిలిన 9 జిల్లాల్లో 1 నుంచి 10వ తరగతి వరకు మధ్యాహ్న భోజన పథకం అమల్లో ఉంటుందన్నారు. ఉదయం 10 గంటలకే విద్యార్థులందరికీ భోజనం పెట్టి 11 గంటలకు ఇంటికి పంపిస్తామని కడియం స్పష్టం చేశారు. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న 250 కొత్త గురుకుల పాఠశాలల్లోనూ సిబ్బందిని టీఎస్పీఎస్సీ ద్వారా నియమిస్తామని కడియం తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున స్కూల్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి రిక్రూట్మెంట్ కి సంబంధించిన ఇష్యూ కూడా వచ్చింది. ఆ రిక్రూట్మెంట్ కూడా త్వరగా వారం రోజుల లోపట్నే స్టాఫ్ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చి ముఖ్యమంత్రి గారి ఆమోదంతో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే ఈ రిక్రూట్మెంట్, ఈ కొత్త ఇన్స్టిట్యూషన్స్ కూడా రిక్రూట్మెంట్ చేయాలని ఆలోచన చేస్తున్నాం. ఏది ఏమైనా ఆ 13th జూన్ కి అన్ని స్కూల్స్ ప్రారంభించే విధంగా ఆలోచన చేశాం. పేదలు, మధ్యతరగతి ప్రజల ఆర్థిక స్వావలంబన కోసం కేంద్రంలోని మోదీ సర్కార్ వివిధ కార్యక్రమాలు అమలు చేస్తోందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే జీఎస్టీ బిల్లును ఆమోదింపజేస్తామని నెల్లూరు వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సులో స్పష్టం చేశారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలకు త్వరగా అనుమతులు ఇచ్చేలా అన్ని చర్యలు తీసుకుంటామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర చిన్న తరహా పరిశ్రమల మంత్రి గిరిరాజ్ సింగ్ హామీ ఇచ్చారు. నెల్లూరులో జెమ్స్ అండ్ జ్యువెలరీ క్లస్టర్, ప్రతి జిల్లా కేంద్రంలోనూ లైవ్లీహుడ్ ఇంక్యుబేషన్ సెంటర్లను నెలకొల్పుతామని ఆయన ప్రకటించారు. నెల్లూరు జిల్లాలో పారిశ్రామికవేత్తలుగా రాణించిన పలువురిని కేంద్ర మంత్రులు సన్మానించారు. ఎక్కువ సమాధానం చెప్పడం జరిగింది. బడ్జెట్ సెషన్ 2వ భాగంలో జీఎస్టీని పాస్ చేయించాలి. ఎందుకంటే దానివల్ల 1.5 నుంచి 2% మన జాతీయ స్థూల అభివృద్ధి పెరుగుతుంది, జీడీపీ పెరుగుతుంది. 2% పెరిగితే ఇంకా చెప్పండి. వర్షాలు బాగుండి జీఎస్టీ కానీ పాస్ అయితే దేశంలో ఇంకా మరింతగా అభివృద్ధిలో ముందుకెళ్తుంది, రాష్ట్రం కూడా ముందుకెళ్తుంది. మహారాష్ట్ర షోలాపూర్లో నిషేధిత ఎపిడ్రిన్ను భారీ స్థాయిలో తయారు చేసి విక్రయించే ముఠా గుట్టును థానే పోలీసులు రట్టు చేశారు. నవీ ముంబైలో మాదక ద్రవ్యం విక్రయించేందుకు ప్రయత్నించిన నైజీరియన్ను అరెస్టు చేసిన థానే పోలీసులు అతడిచ్చిన సమాచారంపై దాదాపు 2,000 కోట్ల రూపాయలు విలువ చేసే 18,600 కిలోల నిషేధిత ఎపిడ్రిన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి షోలాపూర్లోని మహారాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి మండలిలో అక్రమంగా నడుపుతున్న ఓ పరిశ్రమను సీజ్ చేసిన పోలీసులు కర్మాగారం సంచాలకుడు సహా 5గురిని అరెస్టు చేశారు. ఏప్రిల్ 10న థానేలో పట్టుబడిన నైజీరియన్ ఇచ్చిన సమాచారంపై ఈ నెల 12న మరో 2 ఎఫిడ్రిన్ చేరవేతదారుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిచ్చిన వివరాలతో షోలాపూర్లో 5 కిలోల ఎఫిడ్రిన్ కలిగి ఉన్న ధనేశ్వర స్వామి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన వివరాలతో పారిశ్రామిక అభివృద్ధి మండలిలోని పరిశ్రమలో సోదాలు చేపట్టిన పోలీసులు 18,600 కిలోల ఎఫిడ్రిన్ పొడి స్వాధీనం చేసుకున్నారు.
జపాన్ దక్షిణ ప్రాంతంలో 3 రోజుల్లో సంభవించిన 2 భూకంపాల ధాటికి 32 మంది చనిపోయారు. ఈ నెల 14న దక్షిణ జపాన్లోని కుమమోటో నగరాన్ని మొదటిసారి భూకంపం వణికించగా ఈ తెల్లవారుజామున మరోసారి సంభవించిన భూకంపం చిగురుటాకులా వణికించింది. భూకంప లేఖినిపై 7 తీవ్రతతో కంపించిన భూమి ఎన్నో భవనాలను నేలమట్టం చేయగా ఆ శిథిలాల కింద 100 మంది చిక్కుకుని ఉండవచ్చని భావిస్తున్న జపాన్ అధికారులు వారిని రక్షించేందుకు ముమ్మర సహాయ చర్యలు చేపట్టారు. చాలా ఇళ్లపై కొండ చర్యలు విరిగిపడినందున శిథిలాల్లో చిక్కుకున్న వారు బతికే అవకాశాలు లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అనేక చోట్ల వంతెనలు తెగి రైల్వే వ్యవస్థ దెబ్బతింది. కొన్ని చోట్ల జలాశయాలు తెగిపోయే అవకాశం ఉన్నందున దాదాపు 70,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భూకంపం ధాటికి దాదాపు 1,000 మందికి పైనే గాయపడగా వారిలో 200 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధికారులు వెల్లడించారు. కుమమోటో ప్రాంతానికి తుపాను ప్రమాదం పొంచి ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో సహాయ చర్యల్ని వేగవంతం చేశారు. దేశ వాయవ్య ప్రాంతం నుంచి వీస్తున్న ఉష్ణగాలులతో తెలుగు రాష్ట్రాలని ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. భానుడి ఉగ్రరూపంతో తెలంగాణ, రాయలసీమల్లో వడగాడ్పుల తీవ్రత కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో 3 రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. నిజామాబాద్లో అత్యధికంగా 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా అనంతపురం, కర్నూలు, ఆదిలాబాద్, మెదక్ 44, నంద్యాల, కడప, జంగమహేశ్వరపురం, రామగుండం, నల్గొండ, మహబూబ్నగర్, హన్మకొండ, భద్రాచలంలో 43, హకింపేట, ఖమ్మం 42, హైదరాబాద్, నందిగామ 41, తిరుపతి, ఆరోగ్యవరంలో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇరు రాష్ట్రాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు పైగా ఉంటున్నాయి. వడగాడ్పుల తీవ్రతకు ఇవాళ తెలంగాణలో 17 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. జాతీయ విద్యా సంస్థల ఏర్పాటుకు భూ బదలాయింపుల కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముమ్మరం చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, కడకట్ల, కొండ్రుపోలు గ్రామాల్లో 172.08 ఎకరాలను నిట్కు బదలాయించింది. విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరం గ్రామంలో ఐఐఎం కోసం 241.5 ఎకరాలు, అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం జంతులూరులో కేంద్రీయ విశ్వవిద్యాలయం కోసం 491.23 ఎకరాలు బదలాయించింది. కడప శివార్లలోని పొట్లంపల్లిలో మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం కేంద్రానికి 10 ఎకరాలు అప్పగించింది. భూమి బదలాయింపుతో విద్యా సంస్థల నిర్మాణ పనులు ఊపందుకోనున్నాయి. ఇదే సమయంలో కర్నూలు జిల్లా బసవాసి గ్రామంలో టెక్స్టైల్ పార్కునకు 91.31, అనంతపురం జిల్లా తుంగోడులో ఏపీఐఐసి పారిశ్రామిక పార్కు కోసం 409.53, అదే జిల్లాలోని వజ్రకొరూరు మండలం రాగులపాడు, కడమాలకుంట, చాబాల గ్రామాలలో 86.04 ఎకరాలను పవన విద్యుత్ ప్లాంట్ కోసం ఏర్పాటు కోసం దీర్ఘకాలం లీజుకు ఏపీ సర్కార్ అప్పగించింది. మహిళా భద్రతే తెలంగాణ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. ఆ దిశగా పోలీసు వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని కవిత తెలిపారు. హైదరాబాద్ యాబిడ్స్ పోలీస్ స్టేషన్ ఆధునికీకరణ వ్యవస్థను పరిశీలించిన ఆమె అక్కడి ఆధునిక సదుపాయాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళల్లో విశ్వాసం నింపేలా సమగ్ర దృష్టితో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని కవిత వివరించారు. ఇందులో భాగంగానే పోలీసు నియామకాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించినట్లు చెప్పారు. మహిళల అవసరాలకు సంబంధించి అన్ని పోలీస్ స్టేషన్లో మార్పులు చేయడంతో పాటు మహిళల భద్రత కోసం కూడా ఇంకా ఎక్కువ మంది మహిళా పోలీసులను తీసుకోవడం, మరి తీసుకున్నటువంటి మహిళల్ని కేవలం మహిళా పోలీస్ స్టేషన్లలో పనిచేసే విధంగా కాకుండా మగ పోలీసులతో సమానంగా పనిచేసే విధంగా అన్ని బాధ్యతలు అప్పగించే విధంగా మరి ఓవరాల్గా తెలంగాణ మహిళలందరికీ కూడా ఒక విశ్వాసం వచ్చే విధంగా పనిచేయడానికి మా ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఒక విత్తన సంస్థకు చెందిన పత్తి విత్తనాలు నాటి తీవ్రంగా నష్టపోయిన మహబూబ్నగర్ జిల్లా రైతు తనకు పరిహారం ఇప్పించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని హైదరాబాద్లోని వ్యవసాయ శాఖ కమిషనరేట్ ఎదుట నిరసనకు దిగాడు. గట్టు మండలం ఆలూరు రైతు మల్లేష్ తన 3 ఎకరాల్లో ఒక కంపెనీ విత్తనాలు 3 సార్లు విత్తినా దిగుబడి రాలేదని 5 లక్షల వరకు అప్పులయ్యాయంటూ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పోలీసులు జోక్యం చేసుకుని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వగా ఆందోళన విరమించాడు. పరిస్థితి చాలా ఘోరంగా అయిందని 2-3 సార్లు అక్కడ వచ్చినా సార్, ఇక్కడ ఎవరు నన్ను పట్టించుకున్నా రాదులేరు సార్. ఇప్పుడు చచ్చిపోవాలనుకున్నా సార్, నా కుటుంబం అంతా తోలుకొని వచ్చి ఇక్కడ మమ్మల్ని ఆదుకోవాలి సార్. అంతే, ఏం లేదు, లేకుండా చచ్చిపోతాం సార్ మేము. ఒప్పించింది సార్ కంపెనీ వాళ్ళతో, ఇక్కడ ఒప్పుకొని అక్కడ పోయినాక లేదు మేము చెప్పలేదని అంటున్నారు సార్ వాళ్ళు.
విజయవాడ రైల్వే స్టేషన్లో ఉచిత వైఫై సేవలు మొదలయ్యాయి. ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ప్రస్తుతం సేవల తీరును పరిశీలిస్తున్నారు. త్వరలోనే అధికారికంగా వైఫై సేవల్ని ప్రారంభిస్తామని విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ అశోక్ కుమార్ తెలిపారు. రైల్వే ప్రయాణికులకు అదనపు సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో 4G వేగంతో వైఫై ఏర్పాటు చేస్తున్నట్లు వివరించిన ఆయన మొదటి 30 నిమిషాలు ఉచితంగా పొందేలా వెసులుబాటు కల్పించామన్నారు. ఆ తర్వాత వైఫై సేవలు కావాలనుకునేవారు స్వల్ప మొత్తంలో ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఎర్రచందనం దొంగలపై ఉక్కుపాదం మోపుతున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇవాళ మరికొందరిని అరెస్టు చేశారు. కడప జిల్లా రాయచోటి రైల్వే కోడూరు పరిధిలో 15 మంది ఎర్రచందనం దొంగల్ని అరెస్టు చేసినట్టు తెలిపిన కడప ఎస్పీ నవీన్ గులాటి అరెస్టైన వారిలో 4 అటవీశాఖ సిబ్బంది ఉన్నారని వెల్లడించారు. అటవీశాఖకు చెందిన ఫించా ఫారెస్ట్ సెక్షన్ అధికారి, 3 ప్రొటెక్షన్ వాచర్లు పోలీసులు, అటవీ అధికారుల కదలికలపై ఎప్పటికప్పుడు ఎర్రచందనం దొంగలకు సమాచారం ఇచ్చేవారని గులాటి వివరించారు. ప్రధాన స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డితో అరెస్టైన వారికి సంబంధాలున్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లా భద్రాద్రిలో శ్రీరామ మహాపట్టాభిషేకం మహావైభవంగా జరిగింది. భక్తుల జై జై ధ్వానాల మధ్య విశ్వసేన ఆరాధన పుణ్యవచనం, కలశావహానం, స్వర్ణ పుష్ప పూజ తర్వాత స్వామివారికి పాదుకలు, రాజదండం, రామమాడ, రాజఖడ్గం, రామముద్రిక, ఛత్రం సమర్పించి కిరీట ధారణ గావించారు. తర్వాత స్వామివారికి రామదాసు చేయించిన బంగారు ఆభరణాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన గవర్నర్ నరసింహన్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించగా తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు చేశారు. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహిస్తున్న కడప జిల్లా ఒంటిమిట్టలో కోదండరాముడి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. వేణుగాన అలంకారంలో ఇవాళ భక్తులకు దర్శనమిచ్చిన కోదండరాముడు ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు అభయమిచ్చాడు. ఏడాది క్రితం ఆకాశాన్ని తాకిన ధరలతో వినియోగదారులకు కంటతడి పెట్టించిన ఉల్లి ఇప్పుడు రైతును తీవ్ర నష్టాల్లోకి నెట్టేస్తోంది. మధ్యప్రదేశ్ నీమచ్ జిల్లాలో కిలో ధర 30 పైసల నుంచి 50 పైసలు మాత్రమే పలుకుతుండగా పండించిన రైతన్నల కంట నీరు పొంగుకొస్తోంది. ఈ ఏడాది ఎక్కువ దిగుబడి వచ్చినా విపణిలో గిరాకీ లేక అన్నదాతలు బోరుమంటున్నారు. నీమచ్ మార్కెట్కు ప్రతిరోజు 5,000 బస్తాలు వస్తుండగా ఇవాళ 4,000 బస్తాలు వెనక్కి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధిక దిగుబడి రావడమే ఈ పరిస్థితికి కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వేగంగా దూసుకొస్తున్న బ్రహ్మపుత్ర రైలు ముందు నిల్చొని సెల్ఫీ దిగాలన్న ఉత్సాహం ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్లో 3 యువకుల్ని బలి తీసుకుంది. రైలు పట్టాలపై నిలబడి ఫోటో దిగేందుకు ప్రయత్నించి 2 ప్రాణాలు కోల్పోతే వారు చేసే పనిని గమనిస్తూ బ్రహ్మపుత్ర రైల్లోనే ప్రయాణిస్తున్న మరో యువకుడు కాలు జారి అదే రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. రైల్వే క్రాసింగ్కు కేవలం 20 మీటర్ల దూరంలోనే సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన యువకులు అక్కడి కాపలాదారు వారించే ప్రయత్నం చేసినప్పటికీ పట్టించుకోలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. హంద్వారాలో స్థానికులపై సైన్యం కాల్పుల ఘటన తర్వాత ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న కశ్మీర్లో పరిస్థితిని చక్కదిద్దడంపై కేంద్రం దృష్టి సారించింది. కశ్మీర్ లోయకు ఆదివారం సాయంత్రం వరకు అదనంగా 3,600 మంది పారామిలిటరీ సిబ్బందిని పంపాలని నిర్ణయించింది. కశ్మీర్లో పరిస్థితిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన కేంద్ర హోంశాఖ ఈ మేరకు చర్యలకు ఉపక్రమించింది. ఇంకెలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని కశ్మీర్ ప్రభుత్వానికి సూచించిన కేంద్రం అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. ఓ బాలికపై జవాను లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు రాగా ఆగ్రహానికి గురైన స్థానికులు ఆందోళనకు దిగగా సైన్యం కాల్పుల్లో తొలుత 3 మరణించారు. తర్వాత జరిగిన ఆందోళనల్లో మరో 2 చనిపోయారు. అలనాటి మేటి హిందీ నటుడు దిలీప్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. ఈ ఉదయం అస్వస్థతకు గురైన 93 ఏళ్ల దిలీప్ కుమార్ను కుటుంబ సభ్యులు ముంబై లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. వెంటనే ఆయనకు చికిత్స ఆరంభించిన అక్కడి వైద్యులు ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. వచ్చే 3 రోజులు చాలా కీలకమని చెప్పారు. ఆయనలో న్యూమోనియా తీవ్రత పెరిగిందని, ప్రస్తుతం ఆహారం తీసుకుంటున్నారని ప్రకటించారు. 6 దశాబ్దాలు హిందీ సినీ రంగంలో తిరుగులేని నటుడిగా కొనసాగిన దిలీప్ కుమార్ అసలు పేరు మహమ్మద్ యూసుఫ్ ఖాన్.
పాకిస్తాన్లోని లాహోర్ నుంచి ముంబై వలస వచ్చిన ఆయన మధుమతి, దేవదాస్, మొఘల్-ఏ ఆజం, గంగా జమున, రామ్ ఔర్ శ్యామ్, కర్మ వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. అందాజ్, బాబుల్, మేళా, దీదార్, జోగన్ వంటి సినిమాల్లో భగ్న ప్రేమికుడి పాత్రల్లో మెప్పించిన దిలీప్ కుమార్ 1998లో వచ్చిన ఖిలా సినిమాలో చివరిసారి నటించారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవల్ని గుర్తించిన కేంద్రం ఆయనకు 1991లో పద్మభూషణ్, 1994లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2015లో పద్మ విభూషణ్ అవార్డు ప్రదానం చేసింది. ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో ఓ భక్తుడు దేవత ప్రత్యక్షమవుతుందంటూ 9 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఏప్రిల్ 8 నుంచి అన్నపానీయాలు మానేసిన ఈ భక్తుడు ఆదివారం తనకు దేవత సాక్షాత్కరిస్తుందని అంటున్నాడు. సగానికి పైగా తన శరీరాన్ని భూమిలో కప్పిపెట్టుకుని దీక్ష చేస్తున్న ఆ భక్తుడు అలా చేస్తే తప్పకుండా దేవత ప్రత్యక్షమవుతుందని చెబుతున్నాడు. బ్రిటన్ యువరాజు విలియం, ఆయన భార్య కేట్ మిడిల్టన్ ప్రపంచ ప్రఖ్యాత ప్రేమ చిహ్నం తాజ్మహల్ అందాల్ని వీక్షించారు. భూటాన్లో ఒకరోజు పర్యటన తర్వాత భారత్కు తిరిగొచ్చిన యువరాజు, యువరాణి తాజ్మహల్ ప్రాంగణంలో కలిగి తిరిగారు. పాలరాతి సౌధం అందాల్ని చూసి ముగ్ధులయ్యారు. ఈ పర్యటనతో వారి భారత పర్యటన ముగిసింది. బ్రిటన్ రాజకుటుంబం నుంచి 24 ఏళ్ల క్రితం అప్పటి యువరాణి డయానా తాజ్మహల్ను సందర్శించారు. ముఖ్యాంశాలు మరోసారి. జల సంక్షోభ నివారణకు ప్రతి ఒక్కరూ కదలి రావాలని చంద్రబాబు పిలుపు. ఇంకుడు గుంతలు, పంట కుంటల తవ్వకమే మార్గమని స్పష్టీకరణ. ఇంకుడు గుంతల తవ్వకాల్లో చేయి కలిపిన ప్రజాప్రతినిధులు. నెల్లూరులో పాల్గొన్న వెంకయ్య, మెదక్లో పలుగుబెట్టిన తెలంగాణ ఉపసభాపతి. సమస్యలపై సామరస్యంగా వెళ్దామన్న కేసీఆర్ వ్యాఖ్యల్ని స్వాగతించిన చంద్రబాబు. దామాషా పద్ధతిలో జలాల పంపకాలు జరగాలని ఆకాంక్ష. తెలంగాణ విద్యార్థులకు వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజనం. 9 జిల్లాల్లో అమలుకు కడియం ఆదేశాలు. టీఎస్పీఎస్సీ ద్వారానే గురుకుల ఉద్యోగాల భర్తీ. తెలుగు రాష్ట్రాల్లో మరింత పెరిగిన భానుడి భగభగలు. పలుచోట్ల 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు. వడదెబ్బకు తెలంగాణలో 17 మంది మృతి. మహారాష్ట్రలో బయటపడిన భారీ డ్రగ్స్ తయారీ గుట్టు. షోలాపూర్లో 2,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఎపిడ్రిన్ను జప్తు చేసిన థానే పోలీసులు. రైతుకు కంటతడి పెట్టిస్తున్న ఉల్లి. మధ్యప్రదేశ్ నీమచ్లో ₹1 దిగువకు పడిపోయిన కిలో ధర. బోరుమంటున్న అన్నదాతలు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.